జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా నిన్ను దెంగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. లంజా కొడక, నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవడొస్తారా, ఎవరేది అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా మొడ్డ అయితే అని. నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ లంజా కొడక విను, మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలా. దేనికి? అర్థమైందిగా? రా, ఒక మొడ్డకి పుడితే రేపు వైజాగ్ లో రా. నువ్వు ఆ 3 రాజధానుల ఖర్చుని అడ్డుకో. నా కొడక నేను సలాం కొడతా నీకు. లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా, లేకపోతే చెప్పిస్తాం. నీ లంజ పనులు, నీ కొజ్జా పనులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి చేసుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అరే మిస్టర్ అంశుల్ సక్సేనా, फेक स्प्रेडिंग न्यूज रीडर, मदर चौथ बैन के लौड़े, चूतिया, हरामजादे, साले तेरे को एक ही बोल रहा हूं, तू सीधा मर्द है तो तू एक बाप को पैदा हुआ तो साले फेस करना. यानी तेरा एड्रेस बोल. मदर चौथ हराम का, किधर है तू? साले दिल्ली में है, हरियाणा में है, मुंबई में है, तेरे गांड मार दूंगा. यानी तो मेरा एड्रेस ले ले मदर चौथ साले. मेरा एड्रेस अरंडलपेट 7-13-19/2 आंध्र प्रदेश. मेरा फोन नंबर है 086322666151. इट्स अ ब्रांड. 151 इज अ ब्रांड. मदर चौथ मेरा नाम अनिल कुमार बोरगड्डा. आई एम ऑल्सो विथ एनडीए. आई एम ऑल्सो अलायंस विथ एनडीए एंड बीजेपी गवर्नमेंट. आई एम वर्किंग विथ सेंट्रल मिनिस्टर रामदास अतवाले. साले तू, तेरे को दम है तो तू सीधा एक मर्द को पैदा हुआ तो साले फोन करना. यानी तेरा एड्रेस बोल, यानी तेरा नंबर दे. चूतिया हराम सादे. पवन कल्याण एक रेपिस्ट है, चंद्रबाबू नायुडू का बिनामी है, फ्रॉडर है, फ्रॉडस्टर है. कितना लड़की को रेप किया साला. 4 को शादीशुदा करके, बच्चे को पैदा करके, सुअर जैसा बच्चे को पैदा करके रोड पे छोड़ दिया. इलेक्शन एफिडेविट में दोनों आदमी को बताया, दोनों बेटे बच्ची को बताया. पॉप डांसर को लेके आके इधर शादी करके उसके ऊपर बिनामी का पैसा रख के रशिया में सेटल होने के लिए देख रहे. साले तू उसको सपोर्ट करेगा? किधर का आदमी रहे तू? कई का आदमी रहे तू? क्या बात कर रहे बैन के लौड़े मदर चौथ. साले देख लूंगा तेरे को, नहीं छोड़ूंगा. मदर चौथ रे हराम के, सुन ले मेरी बात, नहीं छोड़ूंगा मैं तुझे. ऑलरेडी KororaTV.com वाले तेरे बारे में डिस्प्ले कर चुका है. साले सीबीआई को कंप्लेंट दे रहा हूं. बीजेपी का इज्जत लूट रहे तू. बीजेपी आदमी जैसा एक्सपोज होके तू इतना पैसे स्कैम्स किया है. साले तेरे ऊपर 10-15 केस बनाता हूं मैं, देखेंगे. मदर चौथ दम है तो फेस करना बोरगड्ड अनिल को. बोरगड्ड अनिल कुमार, इट्स अ ब्रांड ऑफ YS जगनमोहन रेड्डी. అందరికీ నమస్కారం. నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్, వాళ్ళ భార్యని నేను మా పేరెంట్కి మా మదర్కి 2 days ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అమాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్ళిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తాననగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని, మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళమనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా. మా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయిందండి. ఇంతవరకు నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి.
నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికి. ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను. ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి. అది ఇంతమటికి ఆయన చాట తెలియలేదు. ఆయనకి ఏమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అది నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? గందరగోళం చేయాల్సిన అవసరం ఏముంది? ఏం చేశారు ఆయన? అసలు ఏం చేయలేదు. నేను ఇంట్లో ఉన్న భార్యని నాకు తెలియదు మాకు ఏ విషయాలు. నాకు తెలియకుండా నా భార్యను భర్తని తీసుకెళ్ళడం తప్పు కాదా? నేను దయచేసి వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిద్దని కోరుకుంటున్నాను. నేను పోరాటం చేస్తాను. నా భర్త అర్జెంటుగా నాకు ఎక్కడున్నాలో తెలియాలి. ఇప్పుడు తెలియాలి. అది